నిరుద్యోగుల ఎమ్మెల్సీగా వాడు ఎందుకు జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడు ఎవడు మలిగాడు ఇవో నిన్నంచెలుగా బిసుకుంటాను తీన్మార్ మల్లిగాని బ్యాచ్ ఎట్లెట్లా వీడు ఏ బీఆర్ఎస్ దగ్గర నుంచి వెళ్ళి 5 కోట్లు తీసుకొచ్చుకునే ఏ బీఆర్ఎస్ లీడర్ దగ్గర నుంచి 5 కోట్లు తెచ్చుకునే వీడేదో ఉత్తముడు అనుకొని ఇంకా భ్రమపడతా అంటే మళ్ళా ముంచుతాడు కదా మనల్ని అని ఇక నన్ను నిన్నంచెల్లి టార్గెట్ చేస్తాను టార్గెట్ ఊసిపోయినంత ఇంటికతోటి సమానం మీ టార్గెట్ నేనేమన్నా వాడు మోసగారరా వాడిని నమ్మకుర్రా అని చెప్పిన అనవసరంగా కవిత విషయం వీనికి ఎందుకు చెప్పుర్రు కవిత సమస్య వాళ్ళ బీఆర్ఎస్ పార్టీతోటి బీఆర్ఎస్కు కవితకు సమస్య ఉన్నది నీకేం సంబంధం మధ్యలో నీకేం సంబంధం గాలికి పోయే కంపని తలిగించుకున్నట్టు కాదు ఇది ఇక పిసుక్కుంటాను చేతులు ఈ దొంగతనం ఎట్లా బయటపడే ఈ చిలక ప్రవీణ్కి ఎట్లా తెలిసే నేను కోట్లు తెచ్చుకున్న పంచాయతీ చిలక ప్రవీణ్కి ఎట్లా తెలిసే దొంగ నువ్వు మొదటి నుండి పైసల దొంగవే నువ్వు ఎవడు పైసలు ఇస్తే వాన్ జెండానే మొత్తం ఎవడు బుక్కెడు పెడితే గక్కనే బానిస లెక్క ఎత్తావు నీ గురించి తెలియంది ఏమున్నది దొంగ